హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఏఎల్పికి సంబంధించి ప్రీవియస్ పేపర్ని ఒక దాన్ని డిస్కస్ చేసాం. సో ఇది సెకండ్ పేపర్. ఓకే, ఇది ఆగస్ట్ 9, 2018లో 4 to 5 PM జరిగిన పేపర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎన్ సెల్. ఓకే, ఇది బేసిక్ క్వశ్చన్ అండి. సో కెమిస్ట్రీలో మనకి యూజువల్గా కే, ఎల్, ఎం, ఎన్ అనే 4 షెల్స్ ఉంటాయి. వీటిలో మనం 2n² ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అయితే అది కే షెల్ అవుతుంది. సో కే షెల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయొచ్చు. n = 2 అయితే అది ఎల్ షెల్ అవుతుంది. ఇందులో మనం 8 ఎలక్ట్రాన్స్. n = 3 అయితే అది ఎం షెల్ అవుతుంది. ఇందులో 18 ఎలక్ట్రాన్స్. n = 4 అయితే ఎన్ షెల్ అవుతుంది. ఇందులో మనం 32 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయొచ్చు. ఓకే, మనల్ని క్వశ్చన్లు అడిగింది ఎంసెల్ కాబట్టి ఎంసెల్లో 18 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయొచ్చు. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ ది అబోవ్ సీక్వెన్స్ ఫైండ్ ది క్యారెక్టర్స్ దట్ డో నాట్ బిలాంగ్ టు ది గ్రూప్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏలో ఎన్ 3, 2 ఉన్నాయి. సో ఇప్పుడు సీక్వెన్స్లో చెక్ చేస్తే ఎన్ నుంచి 6th లెటర్ అనేది 3 ఉంది, 3 నుంచి 6th లెటర్ అనేది 2 ఉంది. సో +6 +6 రైట్. ఇప్పుడు ఆప్షన్ బిని చెక్ చేద్దాం. ఏ నుంచి 6th లెటర్ అనేది ఓ ఉంది, అలాగే ఓ నుంచి 6th లెటర్ అనేది ప్లస్ సింబల్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా అగైన్ +6 +6 రైట్. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ థర్డ్ ఆప్షన్ కూడా ఫస్ట్ 2 ఆప్షన్స్ లాగా ఉంటే మన ఆన్సర్ అనేది డి అవుతుంది. ఒకవేళ థర్డ్ ఆప్షన్ కనుక డిఫరెంట్గా ఉంటే ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. డాలర్ సింబల్ నుంచి 6th లెటర్ అనేది 2 అవుతుంది, అలాగే 2 నుంచి 8th లెటర్ అనేది పి ఉంది కాబట్టి ఇది మనకి డిఫరెంట్గా ఉంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది present ages of 2 cousins is 46 years. 8 years ago, the elder one was twice as old as the younger one. What is the present age of the elder cousin? ఓకే, మనకి ఏజెస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఏ, బి అనే ఇద్దరు కజిన్స్ ఉన్నారు. వీళ్ళ ఏజెస్ కనుక యాడ్ చేస్తే 46 years అని చెప్పారు. ఓకే, 8 years ago ఎల్డర్ వన్, మనం ఇక్కడ ఎల్డర్ వన్ ఏ కింద తీసుకుందాం. 8 years ago అన్నారు కాబట్టి a - 8. 8 years ago elder one was twice as old as younger one, అంటే 2 into b - 8. ఓకే, దీని నుంచి b ఏజ్ ఎంత రాద్దాం. ఓకే, b ఏజ్ ఎంత అవుతుంది, a + 8/2 అవుతుంది. ఓకే, సో మనల్ని అడిగింది ఎల్డర్ వన్ ఏజ్ కాబట్టి ఈ b వాల్యూని ఇక్కడ పెడితే మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో a + b వాల్యూ అంటే a + 8/2 = 46. ఓకే, దీని నుంచి 3a + 8 = 92, 3a = 84. ఓకే, సో ఏ ఏజ్ ఎంత వస్తుంది మనకి 28 years వస్తుంది. ఓకే, సో ఏ అనేవారు ఎల్డర్ వన్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. సేమ్ క్వశ్చన్ని మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేసి ఈజీగా చెప్పొచ్చు. ఎలా అంటే ఆప్షన్ ఏలో ఎల్డర్ వన్ ఏజ్ 22 ఉంది. ఎల్డర్ వన్ ఏజ్ 22 అంటే యంగర్ వన్ ఏజ్ 24 అవుతుంది కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఆప్షన్ బిలో ఎల్డర్ వన్ ఏజ్ 30 ఉంది, అంటే యంగర్ వన్ ఏజ్ 16 అవుతుంది. 8 years ago ఎల్డర్ వన్ ఏజ్ 22, యంగర్ వన్ ఏజ్ 18. సో దీనికి డబుల్ ఉండాలి కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేటెడ్. ఇప్పుడు ఆప్షన్ డిని చెక్ చేద్దాం. ఎల్డర్ వన్ ఏజ్ 26 అయితే యంగర్ వన్ ఏజ్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. 8 years ago ఈయన ఏజ్ 18 అవుతుంది, ఈయన ఏజ్ 12 అవుతుంది. 12కి డబుల్ అంటే 24 అవుతుంది. ఇక్కడ 18 ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఓకే, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్. ఎల్డర్ వన్ ఏజ్ 28 అయితే యంగర్ వన్ ఏజ్ 18 అవుతుంది,
8 years ago ఈయన ఏజ్ 20, ఈయన ఏజ్ 10. ఓకే, సో 10కి డబుల్ 20 కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు డిస్పోజ్ ద ఓల్డ్ స్టాక్స్, ఏ పర్సన్ సోల్డ్ ఏ టీ సెట్ ఫర్ rupees 3,420, which was 43% below the cost price. In order to make a profit of 10%, the seller should have sold the set for rupees dash more. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఓల్డ్ స్టాక్ని డిస్పోజ్ చేయడానికి టీ సెట్ని 3,420కి అమ్మారు. ఓకే, సో ఇది 43% బిలో ది కాస్ట్ ప్రైస్ అని చెప్పారు. మనం కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటే 43% బిలో కాస్ట్ ప్రైస్ అన్నారు కాబట్టి ఎంతకు అమ్మారు? 57%కి అమ్మారు. ఓకే, దీని వాల్యూ అనేది 3,420. ఓకే, మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు? 10% ప్రాఫిట్ రావాలంటే ఈ 57% కంటే ఎంత ఎక్కువకి అమ్మాలని అడుగుతున్నారు. ఓకే, 10% ప్రాఫిట్ అంటే మనకి 110% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 57% 3,420 అయితే 110% ఎంతంటే ఈ 57 342లో ఎగ్జాక్ట్గా 6 టైమ్స్ పోతుంది. సో 110 ఇంటూ 60 అంటే ఇది మనకి ఎగ్జాక్ట్గా 6,600 వస్తుంది. ఓకే, 6,600కి అమ్మితే మనకి 10% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో 3,420 కంటే ఎంత ఎక్కువగా అమ్మాలంటే 6,600లో నుంచి 3,420 కనుక తీసేస్తే ఈ వాల్యూ మనకి ఎంత వస్తుంది? 3,180 వస్తుంది. ఓకే, సో యూజువల్గా సెల్లర్ ఏం చేసినారు? 3,420కి అమ్మారు. కానీ ఈ 3,420కి 3,180 రూపాయలు కనుక యాడ్ చేసి అమ్మితే ఈయనకి 10% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఇదే మనల్ని అడిగారు. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ డిసెంబర్ 2024 విల్ బి వెన్స్డేస్? ఓకే, యాక్చువల్గా ఇది 2018 అండి. నేను ఇయర్ మాత్రం చేంజ్ చేశాను. ఈరోజు మనం 12 సెప్టెంబర్ 2024లో ఉన్నాం. ఇది థర్స్డే, రైట్? సో మనకి డిసెంబర్ 1న ఏ డేట్ వస్తుందో తెలియాలి. అప్పుడు మాత్రమే మనం వెన్స్డేస్ ఎప్పుడో మనం ఈజీగా చెప్పొచ్చు. సో మనం సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి డిసెంబర్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో కౌంట్ చేద్దాం. ఓకే, సెప్టెంబర్లో మనకి ఇంకా 18 డేస్ ఉన్నాయి. అక్టోబర్లో 31 డేస్ ఉంటాయి. నవంబర్లో 30 డేస్ ఉంటాయి. వీటిని యాడ్ చేస్తే 79 వస్తుంది, రైట్? సో ఈ 79లో ఆడ్ డేస్ కావాలంటే మనం బై 7 చేయాలి. బై 7 చేస్తే మనకి దీని నుంచి 2 ఆడ్ డేస్ వస్తాయి. 2 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఈ 2 ఆడ్ డేస్కి ఏమొస్తుంది? ఫస్ట్ థర్స్డే తర్వాత ఫ్రైడే వస్తుంది, నెక్స్ట్ సాటర్డే వస్తుంది. అంటే డిసెంబర్ 1 అనేది మనకి సండే వస్తుంది. డిసెంబర్ 1 సండే అయితే సెకండ్ మండే, థర్డ్ ట్యూస్డే, ఫోర్త్ మనకి వెన్స్డే వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సిన వెన్స్డేస్ కాబట్టి 4 వెన్స్డే అయితే 11 వెన్స్డే అవుతుంది. +7 అంటే 18 వెన్స్డే అవుతుంది. +7 అంటే 25 వెన్స్డే అవుతుంది. ఓకే, సో డిసెంబర్లో 4, 11, 18, 25 డేట్స్ అనేవి వెన్స్డే అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the following Venn diagram, which region represents the coach who is also a player but not a girl? ఓకే, వెన్ డయాగ్రామ్ అండి. ఈజీ క్వశ్చన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ అనేది గర్ల్స్, సర్కిల్ కోచ్, రెక్టాంగిల్ ప్లేయర్స్. మనల్ని ఏమడిగారు? కోచ్ అవ్వాలి, ప్లేయర్ అవ్వాలి, కానీ గర్ల్ అవ్వకూడదు. సో ఈ రెండు రీజియన్స్ అంటే సర్కిల్, రెక్టాంగిల్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో చూడాలి. సో సర్కిల్, రెక్టాంగిల్ ఇంటర్సెక్ట్ అయ్యే ఏరియా ఇది. సో ఇందులో మనకి ఆర్ ఉంది, టీ ఉంది. ఈ ఆర్ అంటే మరి అగైన్ మనకి గర్ల్స్ అవుతున్నాయి కాబట్టి ఈ పార్ట్ తీసేయాలి. ఇక రిమైనింగ్ పార్ట్ అంటే టీ అవుతుంది. ఈ టీ అనేవారు కోచ్ అవుతున్నారు, యాజ్ వెల్ as ప్లేయర్స్ మాత్రమే అవుతున్నారు, గర్ల్స్ అవుతలేదు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి, టీ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఆర్ ది రిసెప్టర్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్డ్? ఓకే, సో మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ యొక్క టేస్ట్ కనుక మనకు తెలియాలంటే మనకి టంగ్ అనేది నాలుక మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది, రైట్? ఎందుకంటే మన నాలుక మీద గస్టేటరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. వీటి మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఫుడ్ యొక్క టేస్ట్ని సెన్స్ చేసి బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అలాగే ఆల్ఫాటరీ రిసెప్టార్స్ అనేవి ఆల్ఫాటరీ న్యూరాన్స్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే స్మెల్ని సెన్స్ చేస్తాయి. ఓకే, సో ఇవి అన్నీ కూడా సెన్సరీ రిసెప్టార్స్ అండి. ఇవి ఎక్కడ ఉంటాయంటే మన ఆర్గన్స్ ఐస్, ఇయర్స్, నోస్, అలాగే మౌత్, అలాగే ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటిలో ఉంటాయి. ఇటు వల్ల మనం అన్నిటినీ సెన్స్ చేయగలుగుతాం. ఈ క్వశ్చన్లో మనం అడిగింది టేస్ట్ కాబట్టి టేస్ట్ని సెన్స్ చేయాలంటే గస్టేటరీ రిసెప్టర్స్ కావాలి. ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If tan theta equal to 7/24, then find the value of p such that tan theta minus secant theta by sin theta equal to minus p by 28. Okay, so tan theta equal to 7/24 ఇచ్చారు. మనం tan theta ని ఎలా రాయొచ్చు? perpendicular by base, రైట్? సో దీని నుంచి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక వేస్తే పర్పెండిక్యులర్ అంటే 7, బేస్ అంటే 24. దీని నుంచి హైపోటెన్యూస్ ఎంత అవుతుంది మనకి? 7, 24, 25. ఇది పైథాగరస్ ట్రిప్లెట్, రైట్? సో దీని నుంచి హైపోటెన్యూస్ అంటే 25 అవుతుంది. సో మనకి tan theta ఉంది. secant theta అంటే హైపోటెన్యూస్ బై బేస్ కాబట్టి 25/24 అవుతుంది. sin theta అంటే పెర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ కాబట్టి 7/25 అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, tan theta 7/24 మైనస్ secant theta అంటే 25/24 బై sin theta అంటే 7/25 ఈక్వల్ టు మైనస్ p బై 28. సో ఇక్కడ ఎల్సిఎం 24 అవుతుంది. 7 మైనస్ 25 అంటే మైనస్ 18 వస్తుంది. ఈ క్రింద ఫ్రాక్షన్ అనేది ఉల్టా అవుతుంది, అంటే 25/7 అవుతుంది. సో ఇది మైనస్ p బై 28 అవుతుంది. ఓకే, ఇక్కడ 24 కూడా ఉంటుంది ఎందుకంటే ఎల్సిఎం 24 కాబట్టి. దీన్ని మనం సాల్వ్ చేస్తే 7 28లో 4 టైమ్స్, 4 24లో 6 టైమ్స్, 6 18లో 3 టైమ్స్, మైనస్ మైనస్ క్యాన్సిల్. సో దీని నుంచి p ఈక్వల్ టు 3 ఇంటూ 25 వస్తుంది. సో p అనేది 75 అవుతుంది. ఓకే, ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ది గివెన్ రిలేటెడ్ పేర్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మేకింగ్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో కోడ్లో కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఈజీగా మనం ఎలా చేయొచ్చు అంటే నెంబరింగ్ ఇచ్చుకుందాం. సో 1, 2, 3, 4, 5, 6. మనకి ఇక్కడ కోడింగ్లో ఏమొచ్చింది? ఫస్ట్ కే వచ్చింది కాబట్టి K3, G6, M1, A2, N5, I అంటే 4, రైట్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మన కోడ్లో కూడా సేమ్ 3612554 రావాలి. ఓకే, సో ఇక్కడ 3 అంటే పి వస్తుంది, 6 అంటే ఓ, 1 అంటే సి. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేద్దాం. పిఓసితో స్టార్ట్ అయ్యి 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 1 ఏ వస్తుంది, నెక్స్ట్ 5 అంటే టీ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లాస్ట్లో మనకి ఈ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ జీ వాజ్ డిటర్మైన్డ్ బై. ఓకే, బేసిక్ క్వశ్చన్ అండి. జీని ఎవరు కనుగొన్నారంటే హెన్రీ క్యావెండిష్. ఓకే, సో జీ వాల్యూ ఎంత? 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్
కేజీ స్క్వేర్. ఓకే, సో ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ అనేది తెలిసి ఉండాలి. సో యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటంటే, యాసిడ్స్ అనేవి టేస్ట్లో సోర్ ఉంటాయి, అలాగే బేసెస్తో రియాక్షన్ చేసినప్పుడు సాల్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, అలాగే బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లో చేంజ్ చేస్తాయి. ఓకే, సో ప్రాపర్టీస్లో మనకి డి ఉంది, సి ఉంది, ఏ ఉంది, కానీ ఈ యాసిడ్స్ అనేవి బెటర్లో ఉండవు కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది ప్రాపర్టీ కాదు. సో ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఏదైనా సొల్యూషన్ యొక్క pH వాల్యూ అనేది 7 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం యాసిడ్ అని చెప్తాం, అలాగే 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని బేస్ అని చెప్తాం, రైట్? సో ఇవి బేసిక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ టు ద రైట్ ఆఫ్ ది ఫిగర్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి, మనకి మిర్రర్ ఇమేజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది ప్రాబ్లమ్ ఫిగర్, మిర్రర్ అనేది ఫిగర్కి రైట్ సైడ్లో ప్లేస్ చేశారు. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది, లెఫ్ట్ అనేది రైట్కి వెళ్తుంది, రైట్లో ఉన్నది లెఫ్ట్కి వస్తుంది, అప్ అండ్ డౌన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో రైట్ సైడ్లో ఈ డాట్ అనేది ఉంది. సో మనకి మిర్రర్లో ఎక్కడ రావాలి, లెఫ్ట్ సైడ్లో రావాలి. ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేద్దాం. అలాగే ఈ యారో అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, మనకి మిర్రర్ ఇమేజ్లో రైట్ సైడ్ రావాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో డాట్ ఉంది, యారో ఉంది, ఆప్షన్ సిలో కూడా డాట్ ఉంది, యారో ఉంది, ఆప్షన్ బిలో డాట్ అనేది టిక్లో లేదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్, ఇది ఉల్టా ఉంది కాబట్టి డి ఎలిమినేటెడ్. ఇక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ షెడెడ్ ఏరియా అనేది ఆప్షన్ సిలో లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఫైనల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, select the option that will correctly fit in the blank space in the given figure series. ఓకే, సో ఇక్కడ మనం చేంజ్ని చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ ఫిగర్లో మనకి ఇంటూ ఉంది, అలాగే ప్లస్ ఉంది, డాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేటికి ఏం చేంజ్ జరిగింది, ఒక ఇంటూ అనేది మిస్ అయ్యింది. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేటికి సేమ్ లైన్లో ప్లస్ కూడా మిస్ అయింది. సో ఇప్పుడు ఏం మిస్ అవ్వాలి, నెక్స్ట్ ఫిగర్ క్వశ్చన్ మార్క్ వచ్చేటికి ఈ డాట్ అనేది మిస్ అవ్వాలి. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేటికి ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెకండ్ లైన్లో ఇంటూ అనేది మిస్ అయింది. ఓకే, సో ఈ క్వశ్చన్ మార్క్లో ఫిట్ అయ్యేది మనకి ఎగ్జాక్ట్గా చూస్తే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది అర్జున అవార్డ్స్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫర్ పబ్లిక్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్. ఓకే, సో మనకు అందరికీ తెలిసిందేనండి, అర్జున అవార్డ్స్ అనేది ఏ ఫీల్డ్లో ఇస్తారు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇస్తారు, కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ అర్జున అవార్డ్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1961లో స్టార్ట్ చేశారు. ఓకే, సో 1961 నుంచి స్పోర్ట్స్ ఫీల్డ్లో అర్జున అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రాక్షన్ ఫ్రమ్ ది వన్స్ లిస్టెడ్ బిలో దట్ విల్ నాట్ లీడ్ టు ఏ రికరింగ్ డెసిమల్ ఈజ్. ఓకే, సో మనకి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వీటిలో ఏది రికరెంట్ డెసిమల్లో రాదని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ డిలో 7/56 ఉంది, ఈ 7 56ని ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ కట్ చేస్తుంది. ఓకే, సో 1/8 అంటే ఇది మనకి 0.125తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది రికరెంట్ డెసిమల్ని క్రియేట్ చేయదు, కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మిగతా ఫ్రాక్షన్స్ అన్నీ కూడా రికరెంట్ డెసిమల్ని ఫామ్ చేస్తాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, a copper wire when bent in the form of a square encloses an area of 121 centimeter square. If the same wire is bent in the form of a circle, find the area of the circle. Okay, so మనల్ని ఏరియా ఆఫ్ ది సర్కిల్ అడిగారు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్, రైట్? సో ఇక్కడ పై అంటే 11 మల్టిపుల్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే 11 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, ఆప్షన్ ఏ 154 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనకి కాపర్ వైర్ ఇచ్చారు, ఈ కాపర్ వైర్ని
స్క్వేర్ లాగా బెండ్ చేశారని చెప్పారు. అంటే ఎలా బెండ్ చేశారు? అప్పుడు దీని ఏరియా అనేది 121 మీటర్ స్క్వేర్ అన్నారు. సో స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేర్ అవుతుంది, దీని సైడ్ ఏ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు 121. దీని నుంచి ఏ అనేది మనకి 11 వస్తుంది. ఏ 11 అయితే దీని పెరిమీటర్ అనేది 4a అవుతుంది. సో 4a అంటే మనకి 44 వస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ వైర్ని సర్కిల్ లాగా బెండ్ చేశారని చెప్పారు. సో ఈ సర్కిల్ రేడియస్ అనేది ఇది ఆర్. ఇప్పుడు స్క్వేర్కి ఎంత పెరిమీటర్ అయితే ఉందో సర్కిల్కి కూడా సేమ్ పెరిమీటర్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సేమ్ కాపర్ వైర్ని మనం సర్కిల్ కింద కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ సర్కిల్ పెరిమీటర్ అంటే 2πr అవుతుంది. ఇది మనకి స్క్వేర్ పెరిమీటర్ 44కి ఈక్వల్. ఓకే, దీని నుంచి 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 44. ఈ 44 క్యాన్సిల్. దీని నుంచి ఆర్ అనేది మనకి 7 వస్తుంది. ఆర్ 7 అయితే మనకి ఏరియా అనేది పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 7 ఇంటూ 7, 7 క్యాన్సిల్. 22 ఇంటూ 7 అంటే మనకి 154 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ x square plus ax plus b is divided by x minus 1, the remainder is 15. And when x square plus bx plus a is divided by x plus 1, the remainder is minus 1. Then the value of a square plus b square is. ఓకే, ఈజీ వన్. మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి, దీన్ని ఎక్స్ మైనస్ 1తో డివైడ్ చేయాలని చెప్పారు. ఎక్స్ మైనస్ 1 అనేది దీన్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. కానీ 15 అని చెప్పారు కాబట్టి, సో ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1 అవుతుంది. ఏ ప్లస్ బి, సో రిమైండర్ ఎంత వస్తుంది, 15 వస్తుంది అన్నారు కాబట్టి 15 వేయాలి. రిమైండర్ 0 అయితే ఇక్కడ 0 వేస్తాం, కానీ రిమైండర్ అనేది 15 అన్నారు కాబట్టి ఈక్వల్ టు 15 అవుతుంది. ఓకే, సో దీని నుంచి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 14 అవుతుంది. ఇది మనకి ఈక్వేషన్ 1 అవుతుంది. ఓకే, సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అయింది. సో ఇక్కడ రిమైండర్ అనేది -1 అని చెప్పారు. సో దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో -1 పెడితే ఇది 1 మైనస్ బి ప్లస్ ఏ ఈక్వల్ టు రిమైండర్ అనేది -1. ఓకే, సో ఈక్వల్ టు -1. రైట్. దీని నుంచి ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ +1 ఈక్వల్ టు ఈ సైడ్కి వస్తే -1 అవుతుంది. సో -2 అవుతుంది. సో ఇది మనకి ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 అలాగే ఈక్వేషన్ 2 నుంచి ఏ ఈక్వల్ టు 6 వస్తుంది, అలాగే బి ఈక్వల్ టు 8 అని చెప్పొచ్చు. ఓకే, మనల్ని అడిగింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే 36, బి స్క్వేర్ అంటే 64. సో ఇది మనకి 100 వస్తుంది. ఓకే, సో ఇది 10 కదండి, 100. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ మైనస్ 1/a ఈక్వల్ టు 1, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఎగ్జామ్లోనూ వస్తుంటాయి. ఓకే, ఇలాంటివి చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ 1/a ఈక్వల్ టు కే అయితే దీని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అనేది కే స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. అలాగే ఏ స్క్వేర్ మైనస్ 1/a స్క్వేర్ అనేది కే స్క్వేర్ -2 అవుతుంది. ఓకే, సో ఇవి ఎలా వచ్చాయనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈ క్వశ్చన్లో మనకి ఏ మైనస్ 1/a ఈక్వల్ టు 1 ఇచ్చారు. దీని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇది మనకి కే స్క్వేర్ ప్లస్ 2కి ఈక్వల్. ఓకే, ఇక్కడ కే అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 అంటే ఇది 3 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది గివెన్ ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్
విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్. ఓకే, సో మనకి ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. ఈ ఆర్గ్యుమెంట్లో ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో దాని నుంచి మాత్రమే మనం ఎజంప్షన్స్ని తీసుకురావాలి. ఓకే, సో ఇది రూల్. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ ఏది ఇచ్చారో చూద్దాం. డ్యూ టు వాటర్ క్రైసిస్ ఇన్ ద సిటీ, ద అథారిటీ హ్యాడ్ ఆస్క్డ్ ఆల్ ద సిటిజన్స్ టు రెడ్యూస్ దేర్ వాటర్ కన్జంప్షన్ బై 25%. ఓకే, అది సమ్మర్ అయి ఉండొచ్చు. ఆర్గ్యుమెంట్లో ఏం చెప్పారు, సిటీలో వాటర్ క్రైసిస్ ఉంది, సో అందరూ కూడా తమ కన్జంప్షన్ని 25% తగ్గించుకుంటే ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడవచ్చు అని అథారిటీ చెప్పింది. సో ఇక్కడ అథారిటీ అంటే లా, మనం లాకి ఎగ్నెస్ట్గా పోకూడదు. సో దీని నుంచి మనం ఎజంప్షన్స్ని ఏం తీసుకురావాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బాడీ టేక్స్ t seconds to go once around the circular path of radius r, the velocity v is given by. ఓకే, ఈజీ వన్ అండి. ఒక బాడీ ఉంది, ఇది ఒక సర్క్యులర్ పాత్ చుట్టూ తిరగడానికి t సెకండ్స్ తీసుకుందని చెప్పారు. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ r అయితే ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో తెలిస్తే మనం వెలాసిటీ ఎంతో చెప్పొచ్చు. వెలాసిటీ ఎలా చెప్తాం, v ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, రైట్? సో డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఈ సర్కిల్కి ఎంత పెరిమీటర్ ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, సో సర్కిల్ పెరిమీటర్ అంటే 2πr, టైము t సెకండ్స్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి బై t. సో దీని వెలాసిటీ అంటే 2πr/t. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఎకనామిస్ట్ టు హ్యావ్ వన్ ది నోబెల్ ప్రైజ్? ఓకే, సో ఇప్పటి వరకు ఇండియా నుంచి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ అందుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు అమర్త్య సేన్ గారు, ఈయన 1998లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. రెండో వారు వచ్చేసి అభిజిత్ బెనర్జీ, ఈయనకి 2019లో ఎకానమీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది మనకి 2018లో వచ్చింది కాబట్టి 2018 వరకు ఒక్కరే మన ఇండియా నుంచి నోబెల్ ప్రైజ్ ఎకానమీలో అందుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన అమర్త్య సేన్ గారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 4/5, 2/3 అండ్ 5/7. ఓకే, సో మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వీటికి ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఇక్కడ 4, 2, 5 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 5, 3, 7. సో ఇది కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అనేది వస్తుంది. కాబట్టి 4 to 5కి ఎల్సిఎం అంటే 20 అవుతుంది, బై 5, 3, 7కి హెచ్సిఎఫ్ అంటే ఇవి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. సో మన ఆన్సర్ అనేది 20. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ యాజ్ వి గో డౌన్ ద గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? ఓకే, ఇది కెమిస్ట్రీలో బేసిక్ క్వశ్చన్ అండి. మన పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ నుంచి డౌన్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అలాగే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అలాగే అటామిక్ సైజ్ అని కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్ ఒకటే ఉంది, నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది మిస్సింగ్ డిజిట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 11 and 13 యాజ్ ఎ ఫ్యాక్టర్స్. ఓకే, సో మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఈ మిస్సింగ్ డిజిట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ఇచ్చింది చిన్న నెంబరే కాబట్టి త్రూ ఆప్షన్ మనం ఈజీగా వెరిఫై చేసి పెట్టచ్చు. సో ఆప్షన్ ఏని చెక్ చేద్దాం. ఆప్షన్ ఏని చెక్ చేస్తే మనకి నెంబర్ అనేది 123 అవుతుంది. ఇది 11 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ బిని చెక్ చేస్తే 163 అవుతుంది, ఇది కూడా 11 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ సిని కనుక చెక్ చేస్తే 183 అవుతుంది, ఇది కూడా 11 మల్టిపుల్ కాదు. సో ఇక మిగిలింది ఒక్కటే, ఆప్షన్ డిని కనుక చెక్ చేస్తే 143 అవుతుంది, ఇది ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్
and decide which of the following statement is sufficient to answer the question. Okay, మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. విచ్ ఆఫ్ దిస్ న్యాచురల్ నంబర్స్ ఎక్స్, వై, జెడ్, యు అండ్ వి ఆర్ ఈవెన్ నెంబర్స్. ఓకే, మనకి నెంబర్స్ ఇచ్చారు ఎక్స్, వై, జెడ్, యు, వి. వీటిలో ఈవెన్ నెంబర్స్ అయ్యో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చారు? ఎక్స్, వై, జెడ్, యు, వి ఆర్ కాంజిక్యూటివ్ నెంబర్స్. ఓకే, సో ఇవి అన్నీ కూడా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, రైట్? ఇవి కాంజిక్యూటివ్ నెంబర్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అయితే జెడ్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది, అలాగే వి కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. అలా కాకుండా ఎక్స్ అనేది ఆడ్ నెంబర్ అయితే వై ఈవెన్ నెంబర్ అవుతుంది, యు అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? సో మన స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ని కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు స్టేట్మెంట్ 2ని చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏం చెప్పారు? జెడ్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని చెప్పారు. సో జెడ్ ఆడ్ నెంబర్ అయినంత మాత్రాన ఈ నెంబర్స్ అనేవి ఏవో మనం చెప్పలేం, ఎందుకంటే ఇవి కన్జ్యూగేటివ్ నెంబర్స్ అనేవి మనకు తెలియదు, ఏ నెంబర్స్ తెలియదు. కాబట్టి జెడ్ అని ఒక్కటే ఆడ్ నెంబర్ అని చెప్పారు. సో దీని నుంచి కూడా మన ఆన్సర్ అనేది చేయలేం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఇవి అన్నీ కూడా కన్జ్యూగేటివ్ నెంబర్స్ అయినాయి. సెకండ్ స్టేట్మెంట్ నుంచి జెడ్ అనేది ఆడ్ నెంబర్ అయింది కాబట్టి సో ఇవి కన్జ్యూగేటివ్. జెడ్ ఆడ్ కాబట్టి యు అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, వై అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈ 2 కంబైన్ చేయడం వల్ల మనం ఆన్సర్ అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి మనం దీన్ని ఆన్సర్ చేయాలంటే మనకి 2 స్టేట్మెంట్స్ అవసరం. సో బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే.